శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నుంచి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది, మీరు ఏదైతే చూడండి అకౌంట్స్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్ ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మీకు ఇది ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా చక్కగా యోగిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఈ యొక్క వారం ఈ నెలలో పూర్తిగా కనుక చూసుకున్నట్లయితే 2వ స్థానాధిపతి దాదాపుగా దాని యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటే కొంతవరకు ఈ బిజినెస్ రంగాల మూలంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంది. మొదటి 14 రోజులు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఏవైతే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా బిజినెస్ చేసే వీటి విషయాల్లో ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది. ఆఫ్టర్ 14th తర్వాత ఉండేటువంటి గ్రహస్థితి కొంచెం మీరు కొన్ని కళారంగ సంబంధంలో ఉండేటువంటి వారికి ఎక్కువగా ధనయోగం చూపిస్తుంది అక్కడ. అదేవిధంగా గృహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా ఈ శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, శుక్రుడు 6లో ఉండడం అనేటువంటిది స్త్రీ మూలకంగా ఏదైనా ఒక చిన్న ఘర్షణ వాతావరణం, స్త్రీల విషయంలోని స్త్రీతోని ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా కొంత ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. నార్మల్గా చూసుకుంటే కనుక మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే అద్భుతంగా ఉంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, ఏదైనా ఎవరితోనైనా ఒక మాట మాట్లాడుకునేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ 3వ స్థానంలో అగ్రిమెంట్ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఒక్కసారి అగ్రిమెంట్ పేపర్స్ పూర్తిగా చదువుకొని దాని తర్వాత గణపతిని తలుచుకొని అగ్రిమెంట్ స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా 1కి 4 సార్లు అందులో ఏదైనా దోషం ఉందా, అంటే వాస్తు దోషం ఉందా, లేకపోతే ఏదైనా మనం తెలియకుండానే లిటికేషన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమైనా తీసుకుంటున్నామా, ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని తీసుకోండి. ఇంకా అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ధనము ఏదైనా రావాల్సింది, కానీ గవర్నమెంట్స్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ట్రై చేసినట్లయితే మొదటి 14 రోజులు కొంచెం సీరియస్గా ట్రై చేసినట్లయితే బాగుంటుంది, 14th ఫిబ్రవరి లోపల. అండ్ అదేవిధంగా దాని తర్వాత కూడా గ్రహస్థితి యోగించట్లేదని కాదు, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా దశమంలో గురువు ఉన్నందుకు ఇక్కడ ప్రధానంగా ప్రాపర్టీస్ కొనుక్కోవడం, వాహనాలు కొనుక్కోవడం, ఉద్యోగంలో కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ రావడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ 14 ఫిబ్రవరి తర్వాత నుంచి రవి, అంటే అధికారులకి కారకుడైనటువంటి రవి కాస్త 8వ స్థానంలో ఎప్పుడైతే సంచరిస్తున్నాడో ఇది కొంతవరకు ఏంటంటే ఈ అధికారులతో ఒత్తిడి, 7వ స్థానంలో కుజుడు ఉన్నందుకు సహజంగా 7మంలో ఉండేటువంటి కుజుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఇది కొంతవరకు జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే పార్ట్నర్స్తో కానివ్వండి కొంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మరి ఈ స్ట్రెస్ ఇదంతా కూడా తగ్గాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో
ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడున్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్నలోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితిలో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.